గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మిగతా మన జేఏసీ మన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా పిఆర్టీ నుండి అదేవిధంగా ఏఐటీసీ నుండి అన్న వచ్చి మీకు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తే కనికరం లేకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం వీళ్ళ మీద ఇంత కూడా కనికరం లేకుండా అవుట్ సోర్సింగ్ ని ఎత్తేసి కార్పొరేషన్ చేయమంటే ఇంతవరకు కార్పొరేషన్ చేయకుండా అదే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు చేయకపోవడం ఈ దారుణం అని తెలియజేస్తా ఉన్నాను. మొన్నటిగా మాట్లాడడం జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సుమారు 21,000 అమౌంట్ వస్తే వాళ్ళ చేతికి 13,000 వస్తా ఉన్నది. 8,000 రూపాయలు ఇక్కడ కుంభకోణం జరుగుతా ఉన్నది. 8,000 ఇంటూ 5 లక్షలు అంటే సుమారు నెలకు 400 కోట్లు. ఎవరు తింటుండే ఇది పందికొక్కులాగా ఎవరు తింటుందో ఈ చేపలు బయట ఏమన్నా గానీ ఇంతవరకు తీసుకురాకపోవడము ఇది దారుణమని తెలియజేస్తా ఉన్నాను. మొన్న కూడా మండలంలో మాట్లాడి మీ గురించి మాట్లాడినా గానీ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడలేకపోయినారు. అదేవిధంగా ఆధార్ లింక్ చేయమంటే సుమారు 60,000 మంది దీంట్లో ఎవరు అవినీతి చేపలు ఉన్నారు. 60,000 మంది డూప్లికేషన్ వచ్చింది. ఈ 60,000 మంది ఇంతవరకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. 60,000 ఇంటూ 20,000 రూపాయలు అంటే ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్లు దీని కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని ఇంతవరకు కూడా చేప బయటికి రావడం ఈ రెండుకి పార్టీలకు ఒక్కడే ఇన్ఛార్జ్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అరే రక్తము చెమట వచ్చి వీళ్ళు పనిచేస్తా ఉంటే ఏమడిగిరా వీళ్ళను కేవలం అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయి పక్కగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 2018 లో కార్పొరేషన్ చేయడం పడ్డది. మనకేమైందా కార్పొరేషన్ చేస్తే శాలరీస్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నావా? సేమ్ శాలరీస్ ఇవ్వడానికి వీళ్ళకి ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇచ్చి నేను మాట్లాడతానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 31 డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉంటే ఈ 31 డిపార్ట్మెంట్ల నుండి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయినా బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ అయినా కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్స్ అయినా ఎనర్జీ డిపార్ట్మెంట్లు అయితే 70,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనులు చేస్తా ఉన్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీలో సుమారు 36,000 మంది పనిచేస్తా ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో 16,000 మంది పనిచేస్తా ఉన్నారు. హోమ్ అఫేర్స్ లో 82,000 మంది పనిచేస్తా ఉన్నారు. హౌసింగ్ లో పనిచేస్తా ఉన్నారు. ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ లో పనిచేస్తా ఉన్నారు. లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే సుమారు 17,000 మంది పనిచేస్తా ఉన్నారు. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ప్లానింగ్ లో పనిచేస్తా ఉన్నారు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో పనిచేస్తా ఉన్నారు. రెయిన్ షాడో డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ లో అయితే సుమారు 1,15,000 మంది పనిచేస్తా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అయితే 45,000 మంది పనిచేస్తా ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తా ఉన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ దానిలో పనిచేస్తా ఉన్నారు. యూత్ అడ్వాన్స్ లో పనిచేస్తా ఉన్నారు. 5,21,000 మంది పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఒక విధంగా సాలరీ విషయంలో తీసుకుంటే ఎవరైతే బేసిక్ 15,000 బేసిక్ ఉందో వాళ్ళకి అమౌంట్ వచ్చేది 22,000 అమౌంట్ వస్తే వాళ్ళ చేతికి అందేది 13,600 అంతుంది. అదేవిధంగా 19,500 బేసిక్ ఉంటే 27,670 రూపాయలు ఉంటే 17,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఇక్కడ మైనస్ అవుతా ఉన్నారు. అదేవిధంగా
22,500 బేసిక్ ఉంటే 31,956 రూపాయలకు వాళ్ళకు 19,000 అందుతుంది. అంటే 8,000, 10,000, 11,000 ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర ఇంత లాస్ అవుతుంది. చౌకుతోని మీద శంకు తిన్నట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈ గవర్నమెంట్ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా, నేను మొన్న కూడా చెప్పిన మండల్లో, సార్ ఇది పెద్ద ధర్నా చేస్తా ఉన్నారు, 5 లక్షల మంది ఒక్కసారి ధర్నా చేస్తే ఈ గవర్నమెంట్ కూడా నడవదు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కన్నా అవి ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఒక కలెక్టర్ పనిచేయాలన్నా కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటేనే వాళ్ళు పనిచేయగలుగుతారు. ఎందుకంటే ఫైల్ అందియాలన్నా, డ్రైవింగ్ పని చేయాలన్నా, ఇంకా ఏ పని చేయాలన్నా వీళ్ళుంటేనే పని చేయగలుగుతారు. మీ గవర్నమెంట్ కుప్పకూలుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ చేయొద్దు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యమము ఆపకుండా మీరు పనిచేస్తా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మెడలోంచి పని చేపిస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ కష్టాజీతం సుప్రీంకోర్టు నామ్స్ కూడా ఇచ్చింది, సమాన పనికి సమాన జీతం అని చెప్పారు. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ నమ్ముకొని, అవుట్ సోర్సింగ్ నమ్ముకొని ఈ నీళ్ళ పనిచేయడం కన్నా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ఇప్పటికల్లా ఎప్పుడో పర్మనెంట్ అయిపోతుండే. మిమ్మల్ని నమ్ముకొని మోసపోయినందుకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే వీళ్ళని మోసం చేసిరో ఆ మోసాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూర్చింది, మీరు కూడా కూడకుండా ఇమీడియట్లీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళను ఎప్పుడైతే ఇబ్బంది పెడతా ఉన్నారో, 5 లక్షల మంది ఇబ్బంది పెడతా ఉన్నారో, ఈ ఇబ్బంది అనకుండా మీరు ఒకటే పెద్ద మనసుతోని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను, వీళ్ళని ముందు కార్పొరేషన్ చేయండి. కార్పొరేషన్ చేస్తే ఈ కిక్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల కుంభకోణం. ఎందుకంటే వేరే దాంట్లో కన్నా ప్రతి మనిషి దగ్గర 8,000, 10,000, 11,000 ప్రతి నెల అంటే 5 లక్షల మీద ఎన్ని వేల కుంభకోణాలు. ఈ కుంభకోణాలు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కుంభకోణాలు ఒక సిట్ వేసి బయటికి తీసి అది అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ఎంబడి నేనున్నాను. మీ పని అయిపోయినంత వరకు మీ కండ ఉంటాను తెలియజేస్తూ, మీకెంబడి మీ అంజనేయుడు ఉన్నాడో మీకు పని చేస్తానికి తెలిసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ సార్.